అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. ప్రతి వారము ఇదే సమయమునకు ఈ యొక్క కార్యక్రమమును వీక్షించండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రము. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్య భాగాన్ని ధ్యానిద్దాము. పరిశుద్ధ వేద గ్రంథములో నుండి వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 21వ వచనం. అందుకాయన అలాగైతే కైసరువి కాయిసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమ కలిగిన దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొంచున్నాము. మీరిచ్చినటువంటి ఈ ప్రశస్తమైన సమయములో మీ మాటలు వినాలని ప్రభువా ఎదురు చూస్తూ ఉన్నాము. మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావలసినటువంటి వర్తమానమును సమృద్ధిగా అందించుమని పరిశుద్ధాత్మ తండ్రి నీ ఆత్మ కార్యములను నీ బిడ్డల పట్లను మా జీవితాలలో కూడా జరిగించుమని, ఏ మాటలైతే మాట్లాడడానికి మీరు ఏర్పాటులో సిద్ధపాటులో ఉంచి ఉన్నారో ఆ మాటలను వినిపించుమని, మాతో మాట్లాడడానికి మా మధ్యలోనే ఉండి నడిపిస్తూ ఉన్న మంచి బోధకుడుగా ఉన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో చక్కని వాక్య అంశాన్ని మనము విందాము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 21వ వచనములో రాయబడినటువంటి మాట, అందుకు ఆయన అలాగైతే కైసరువి కాయిసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. మరి ఈ వచనాన్ని మనము గమనించినట్లయితే ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు వారే చెబుతూ ఉన్నారు. ఆయన శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడు సేవా పరిచర్యలో ఆయన పరిచర్య చేస్తున్న సమయములో ఆయన చెబుతున్నటువంటి మాటలు ఇవి. ఈ సందర్భాన్ని మనము జ్ఞాపకము చేసుకోగలిగితే యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య అంతటిలో కూడా ఆయనను వెంబడించిన వారు అనేక మంది ఉన్నారు. ఆయన మాటలను వినడానికి వచ్చిన వారు ఉన్నారు. ఆయన చేసేటటువంటి అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను చూడడానికి వచ్చిన వారు ఉన్నారు. ఆయన మాటలు విని వాటి ద్వారా తృప్తి పొందేవారు కూడా ఆయనను వెంబడించినటువంటి చరిత్ర మనము చూస్తూ ఉన్నాము. అనేక మంది రోగులు కూడా ఆయనను వెంబడించి బాగుపడి స్వస్థత కార్యాలు పొందుకున్న అనుభవాన్ని కూడా మరి మనము ఎరిగిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మరి ఆయనను వెంబడించేవారు కొంతమందిలో ఆహారము కొరకు వెంబడించేవారు కూడా ఉన్నారు. కొంతమంది అయితే ఆయనను ఇరికించాలని వెంబడించేవారు కూడా ఉన్నారండి. వారు ఎవరో కాదు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వెంట ఉండి ఆయనను ఏ విధముగా ఇరికించాలా అనేటటువంటి ఒక పన్నాగముతో వారు ముందుకు సాగినట్టుగా మనము చూచుచున్నాము. ఇక్కడ రాయబడినటువంటి ఈ సందర్భములో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ విధముగా చెప్పడానికి గల కారణము ఏమిటి అంటే కనుక, శాస్త్రులైనటువంటి వారు, పరిసయ్యులైనటువంటి వారు ఆయన దగ్గరకు వచ్చి కైసరుకు పన్నిచ్చుట న్యాయమా అని అడుగుతూ ఉన్నారు. కైసరుకు పన్ను ఇవ్వడము న్యాయమా కాదా అనేటటువంటి ఒక ప్రశ్నను యేసుక్రీస్తు ప్రభు వారికి వేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. దయచేసి ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయాన్ని మనము చూసినట్లయితే 15వ వచనం కాంచి ఒకసారి చదువుదాము. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యవంతుడు అయి ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావని, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు ఏరుదేలుతో కూడా రైట్ పరిసయ్యులు ముందుకొచ్చారు. అడుగుతున్న ప్రశ్న
కైసరుకు పన్నిచ్చుట న్యాయమా అని అడుగుతూ ఉన్నారు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు పన్నిచ్చుట న్యాయమే అంటే యూదులతో గొడవ వస్తుంది. పన్ను ఇచ్చుట న్యాయము కాదు అంటే కైసరుతో గొడవ వస్తుంది. ఏదో విధముగా ఆయనను ఇరికించాలి అనేటటువంటి నెపముతో ఈ ప్రశ్నను అక్కడ వేయడం జరిగింది. ప్రశ్న వేస్తూ ఉన్న సమయములో ప్రశ్న కన్నా ముందుగా ఆయనను కొన్ని మాటలు చెప్పి పొగుడుతూ ఉన్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు మరి అనంత జ్ఞాని అయిన దేవుడు గనుక వారి యొక్క కుయుక్తిని ఎరిగి ఆయన చెప్పినటువంటి సమాధానము చాలా అద్భుతమైన సమాధానము. పన్నిచ్చుట న్యాయమా అంటే అవును న్యాయమే అనొచ్చు, లేదా కాదనొచ్చు. కానీ ఆయన చెప్పిన మాట ఏమిటంటే పన్ను రోక ఒకటి తీసుకురండి అని అక్కడ ఉన్న వారికి ఆయన తెలియచేశాడంట. ఒక పన్ను రోకను తీసుకురండి అని చెప్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఒక పన్ను రోకను అనగా ఒక కాయిన్ తీసుకొస్తే అప్పుడు ఆయన అంటున్న మాట, దీని మీద ఉన్నటువంటి రూపము ఎవరిది, దీని మీద ఉన్నటువంటి రాత ఎవరిది అని అడిగితే దీని మీద ఉన్నటువంటి రూపము కైసరిది, రాత కైసరిది అని వాళ్ళు చెప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అన్న మాట ఏమిటంటే కైసరివి కైసరుకు, దేవునివి దేవునికి నీ చెల్లించుడని వారితో చెప్పాను అని ఇక్కడ స్పష్టముగా ఈ వాక్య భాగము ద్వారా మనము చూస్తూ ఉన్నాము. మన మూల వచనము కూడా అదే. దేవునివి దేవునికి చెల్లించాలి, కైసరువి కైసరుకు చెల్లించాలి. ఈరోజు మన అంశం ఏమిటంటే దేవునికి ఏమి చెల్లించాలి, అసలు దేవునికి మనము ఏమి చెల్లించాలి. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా చెబుతున్నారు, దేవునివి దేవునికి చెల్లించాలి అని. కాబట్టి అసలు దేవునికి మనం ఏమి చెల్లించగలము ఒకసారి ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 14వ వచనం చదువుదాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 14వ వచనము. చూడము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అయితే యెహోవా, దేవునికి స్తోత్రం, భూమి ఆకాశము మహాకాశము అందున్నదంతయు ఆయనదే. అనగా ఈ భూమి మీద ఉన్నది, ఆకాశములో ఉన్నది, మహాకాశములో ఉన్నదంతా కూడా ఆయనదే. మరి ఆయనదే అయినప్పుడు ఇంకా మనమేమి చెల్లించగలం ఆయనకు? ఇది మనం గమనించవలసిన విషయం. అలాగే మరొక సందర్భం యోబు గ్రంథంలో కూడా రాయబడినటువంటి మాట. యోబు గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనం చదువుదాం ప్రియులారా. యోబు గ్రంథము 41వ అధ్యాయం 11వ వచనము. దేవునికి మనం ఏమి చెల్లించాలి? ఉండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా, ఆకాశ వైశాల్యమంతటి క్రిందనుదంతయు నాదే కదా. దేవునికి స్తోత్రం. ఆకాశము క్రింద ఉన్నదంతా కూడా నాదే కదా అని ఆయన చెబుతూ ఉన్నాడు. మనము గమనించాలి, ఈ భూమి మీద ఉన్నదంతా కూడా ఆయనదే, ఆకాశంలో ఉన్నదంతా కూడా ఆయనదే. అలాంటప్పుడు ఆయనకు మనం ఏమి చెల్లించగలము? ఇదే మాట కీర్తనకారుడు చెబుతున్నటువంటి మాట. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము చదువుదాము. దేవుని పిల్లలారా గమనించండి, వాక్యాన్ని చాలా చాలా శ్రద్ధగా మనం ఆలకించవలసిన వారమై ఉన్నాము. 50వ కీర్తన 10వ వచనం. అడవి మృగములన్నీయు వేయి కొండల మీది పశువులన్నీయు నావే కదా. కొండలలోను పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పశ్వాదులు నా వశమై ఉన్నవి, లోకమును దాని పరిపూర్ణతయు నావే. దేవునికి స్తోత్రం. మరి సమస్తము ఆయనమై ఉండగా మనం ఆయనకు ఏమి చెల్లించాలి? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట, దేవుడే చెప్పిన మాట, దేవునివి దేవునికి చెల్లించండి అనేటటువంటి ఈ మాట అసలు ఏమి చెల్లించాలి అని మనము గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో స్పష్టముగా ఉన్నటువంటి మాట, మనల్ని మనమే ఆయనకు సమర్పించుకోవలసిన వారమై ఉన్నాము, మనల్ని మనమే ఆయనకు చెల్లించుకోవలసిన వారమై ఉన్నాము. ఏంటి ఇది అని మనము గమనించగలిగితే గనుక పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటిగా అర్పణలు అర్పించినటువంటి వారి గురించి మనము చూడగలిగితే మనకు విషయం అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథములో దేవునికి మొట్టమొదటిగా అర్పణలు తెచ్చిన వారు ఎవరు అంటే గనుక ఆదాము అవ్వముల యొక్క ప్రథమ సంతానముగా పిలువబడుతున్నటువంటి వారు, అనగా కయీను తీసుకొచ్చినటువంటి అర్పణ, అలాగే ద్వితీయ సంతానముగా పిలువబడుతున్నటువంటి హేబేలు తీసుకొచ్చినటువంటి అర్పణ. ఒకసారి ఆ అర్పణలు మనం పరిశీలన చేద్దాం, అప్పుడు మనకు విషయము అర్థమవుతుంది. ఆదికాండము 4వ అధ్యాయం 3వ వచనము చదువుదాం ప్రియులారా.
ఆదికాండము 4వ అధ్యాయం 3వ వచనము. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కొంతకాలమైన తరువాత కయీను తన పంట పొలములో కొంత భాగము అర్పణగా తెచ్చెను అని రాయబడింది. మరి అలా అర్పణ తెచ్చినప్పుడు హేబేలు కూడా అర్పణ తెచ్చారు. చదువుదాం. హేబేలు తెచ్చిన అర్పణ గురించి మాట్లాడదాం. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. చాలండి. కయీను తెచ్చినటువంటి అర్పణ మనం చూస్తూ ఉన్నాము, హేబేలు తెచ్చిన అర్పణ మనం చూస్తూ ఉన్నాము. అసలు కయీను పని ఏమిటంటే ఆయన వ్యవసాయము చేసినట్టుగా రాయబడింది. హేబేలు పని ఏమిటంటే కనుక ఆయన గొర్రెల కాపరిగా పిలువబడుతూ ఉన్నాడు, ఆయన గొర్రెలను కాసేవాడిగా కనబడుతూ ఉన్నాడు. ఇరువురు కూడా అర్పణలు తెచ్చారు. కయీను తెచ్చినటువంటి అర్పణ వ్యవసాయానికి సంబంధించినది, హేబేలు తెచ్చినటువంటి అర్పణ మరి గొర్రెలకు సంబంధించిన అర్పణ. కయీను తెచ్చినటువంటి అర్పణ ఎలాగుందంటే కనుక తనకున్న వాటిలో కొంత, చదవండి ఒకసారి 4:3, ఆదికాండం 4:3. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడంట. అవి శ్రేష్టమైనవా కాదా ఏమీ చూసుకోలేదు, కొంత తీసుకొచ్చి పెట్టేశాడంతే. అక్కడ దాంట్లో మరి ఏ రకం ఉన్నవో కూడా మనము ఎరిగి ఉండవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి హేబేలు విషయానికి వస్తే ఆయన శ్రేష్టమైనటువంటి వాటిని తెచ్చినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాము. చదువుదాం. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిని క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. ఇద్దరు అర్పణలు కూడా దేవుని సముఖంకి వచ్చాయి. వచ్చిన తరువాత దేవుడు ఒకరి అర్పణను లక్ష్య పెట్టినట్టుగా, ఒకరి అర్పణను ఆయన లక్ష్య పెట్టినట్టుగా అక్కడే దేవుడు ఆయన చెబుతూ ఉన్నటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. హేబేలు తెచ్చినటువంటి అర్పణను దేవుడు లక్ష్య పెట్టినట్టుగా రాయబడింది. చదువుదాం ఒకసారి. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఈ మాట ద్వారా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే దేవుడు ఏమి చెల్లించాలి అనేటటువంటి ఒక అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం గనక ఇక్కడ ఈ మాట ద్వారా మనకు అర్థమయ్యేటటువంటి మాటను మనం గమనించగలము. ఏమిటంటే గనక హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టెను అని ఉంది. చూసారా? అంటే తెచ్చినటువంటి అర్పణ కన్నా ముందు అర్పించేటటువంటి వ్యక్తిని దేవుడు లక్ష్య పెడుతున్నాడు అక్కడ. అది గమనించాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. డైరెక్ట్గా హేబేలు అర్పణను లక్ష్య పెట్టినట్టుగా రాయలేదు. ముందుగా హేబేలును లక్ష్య పెట్టి ఆ తరువాత అతని అర్పణను లక్ష్య పెట్టినట్టుగా అక్కడ చెప్పబడింది. అలాగే కయ్యను గురించి మనం గమనించినట్లయితే కనుక కయ్యను విషయం చదువుదాం. కయ్యనును అతని అర్పణను ఆయన, ఇక్కడ మనం గమనించాలి, కయీనును దేవుడు లక్ష్య పెట్టలేదు, అతడు తెచ్చిన అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. అంటే అర్పణ తెచ్చే దానికన్నా ముందు తెచ్చిన వ్యక్తి ఏ విధముగా ఉన్నాడో దేవుడు చూస్తూ ఉన్నాడు, అతని పరిస్థితి ఏమిటో దేవుడు చూస్తూ ఉన్నాడు. అప్పుడు ముందు వ్యక్తిని లక్ష్య పెడుతున్నాడు దేవుడు, ఆ తర్వాత అర్పణను దేవుడు లక్ష్య పెడుతూ ఉన్నాడు. దీని ద్వారా మనము గమనించవలసిన విషయం ఏమిటంటే అర్పణ కన్నా ముందు వ్యక్తి ఇక్కడ ప్రాధాన్యంగా కనబడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవునికి మనము ఏమి చెల్లించాలి అనేటటువంటి ఈ అంశములో దేవుడు మనకు ఈరోజు ప్రధానముగా 3 విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి మనము ఏమి చెల్లించాలి అంటే గనక ఆత్మ సంబంధమైన అర్పణలు 3 అర్పణలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. ఈ లోకమంతా ఆయనదై ఉన్నది, ఈ లోకములో ఉన్న సమస్తము ఆయనవై ఉన్నవి, ఆకాశము మహాకాశము ఆయనదై ఉన్నది, సమస్తము కూడా ఆయన వశమై ఉన్నది. ఆయనకు మనము ఏమి చెల్లించగలము అనేటటువంటి ప్రశ్న మన జీవితంలో కలుగుతూ ఉంది. ఆయనకు మనము ఏమి చెల్లించాలి అంటే కనుక 3 ఆత్మ సంబంధమైనటువంటి అర్పణలు బైబిల్ గ్రంథములో రాయబడిన మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం చదువుదాము. దేవుని ప్రియులారా, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం చదువుదాము. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని అక్కడ రాయబడింది. అనగా దేవుడు కోరుకుంటున్నటువంటి అర్పణ ఏమిటంటే హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన హృదయార్పణ ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అనగా దేవునికి చెల్లించవలసింది ఏమిటంటే మొట్టమొదటిగా మనమందరము కూడా
మన హృదయాన్ని చెల్లించాలి. ఇందాక ఇచ్చినటువంటి అర్పణలు మనం గమనించినట్లయితే కనుక కయీను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. కారణం ఏమిటంటే దేవునికి కయీను హృదయాన్ని సమర్పించలేదు. హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. కారణం ఏమిటంటే హేబేలు దేవునికి తన హృదయాన్ని సమర్పించుకున్నాడు. అందుకనే ఇచ్చేటటువంటి అర్పణలో శ్రేష్టమైనది ఇవ్వాలి, ప్రథమం ఇవ్వాలి, క్రొవ్వనిది ఇవ్వాలి. నా దేవునికి మించింది, నా దేవుని కన్నా మించి నాకు ఎవరు ఎక్కువ కాదు, శ్రేష్టమైనది ఇవ్వాలనే తపన ఈ హేబేలులో ఉంది. కయీనులో ఆ తపన లేదు. కారణం ఏమిటంటే ఏదో ఒకటి ఇచ్చేద్దాంలే అనుకున్నాడు. కారణం ఏంటంటే హృదయము దేవునికి సమర్పించలేదు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో స్పష్టంగా మనము చూస్తున్నాము, దేవుని పిల్లలారా, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని దేవుడే కోరుకుంటున్నాడు. కాబట్టి మనము అర్పించవలసినటువంటి అర్పణ హృదయార్పణ. దేవునికి మన హృదయాన్ని సమర్పించవలసిన వారమై ఉన్నాము. దేవుడు కోరుకుంటున్నటువంటిది మన హృదయమే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 17వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. 51వ కీర్తన 17వ వచనం చదువుదాం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. రైట్, దేవుడు కోరుకునేది హృదయాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయడంట, లక్ష్యముంచుతాడంట. అందుకని హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్యముంచినట్టుగా మనం చూస్తున్నాము. ఈరోజు మరి మీ హృదయాన్ని దేవునికి ఇచ్చారా? వాక్యం వింటున్న తల్లి, నీ హృదయము దేవునికి ఇచ్చావా? వాక్యం వింటున్న సహోదరుడా, ఓ చెల్లి, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చావా? మరి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అర్పణలలో మొదటి అర్పణ ఆయన కోరుకుంటున్నటువంటి అర్పణ, ఆత్మ సంబంధమైన అర్పణ, దేవునికి చెల్లించవలసినటువంటి అర్పణ ఏమిటంటే మీ హృదయాన్ని ఆయనకు చెల్లించాలి, మీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి, నీ హృదయములో ఆయనకు చోటు ఇవ్వాలి. నీ హృదయములో లోకం ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే హృదయము గురించి ఇర్మియా అనేటటువంటి భక్తుని ద్వారా దేవుడు రాయించినటువంటి ఒక వచనాన్ని మీకు వినిపిస్తాను. 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం చదువుదాము. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు, దాని గ్రహింపగలవాడెవడో. దేవునికి మహిమ కలుగును గాక. హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది, అది మోసకరమైనది. కాబట్టి ఈ హృదయాన్ని దేవునికి చేయాలి. దేవునికి మన హృదయాన్ని ఇవ్వవలసిన వారమై ఉన్నాము. ఇంకొక వచనం ఎబ్రీ పత్రికలో కూడా మనం చూసినట్లయితే, ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము. దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఎందుకంటే మీకున్నటువంటి హృదయాన్ని సాతానుగాడు కూడా కోరుకుంటున్నాడు, దేవుడు కూడా కోరుకుంటున్నాడు. కాబట్టి దేవునికి మనం అప్పగిస్తే ఏ ఇబ్బంది ఉండదు. ఆయన మన హృదయాన్ని చూచుకుంటాడు. దేవుని మహిమ కలుగును గాక. హృదయాన్ని అర్పించడం అంటే అర్థం ఏమనుకుంటున్నారు? హృదయములో దేవునికి చోటు ఇవ్వడమే. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకుని ఉన్నానని దావీదు భక్తుడు చెప్పిన మాదిరిగా దేవునికి మన హృదయాన్ని ఇవ్వడం అంటే ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడమే. మన హృదయం అంతా కూడా వాక్యముతో నింపేసుకోవాలి. మన హృదయం అంతా కూడా వాక్యముతో నింపబడినట్లయితే మన మాట తీరు మారుతుంది. మన మాటలన్నీ కూడా శ్రేష్టముగా వస్తాయి. మన మాటలన్నీ కూడా వాక్యముతో కూడినటువంటి మాటలు వస్తాయి. దేవుని ప్రేమతో కూడినటువంటి మాటలు వస్తాయి. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన సమయంలో మీ హృదయాన్ని దేవునికి అర్పించండి. మీ హృదయాన్ని దేవునికి సమర్పించవలసిందిగా మరి దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. విరిగి నలిగినటువంటి హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది మొదటి అర్పణ. ఇక రెండవ అర్పణలోనికి వెళ్ళిపోదాం ప్రియులారా. రెండవ అర్పణ గురించి మాట్లాడుకుంటే గనక రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనము. వాక్యం వింటున్నటువంటి తల్లులారా, ఇదిగో గమనించవలసిన మాట. రెండవ అర్పణ. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మీ హృదయము సమర్పించినటువంటి మీరు రెండవదిగా మీ శరీరాన్ని అనగా మీ దేహాన్ని ఆయనకు సమర్పించాలి. రెండవ అర్పణ, దేవునికి చెల్లించవలసినటువంటి రెండవ అర్పణ. ఇదిగో మీ హృదయాన్ని దేవునికి సమర్పించినటువంటి మీరు మీ దేహాన్ని కూడా దేవునికి సమర్పించాలి. దేహము దేవుని ఆలయము ఎన్నది అని కూడా లేఖనాల్లో మరి పౌలు భక్తుడి ద్వారా దేవుడు రాయించిన మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు.
మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుతాం ప్రియులారా. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా. మరి అలాంటప్పుడు మీ యొక్క శరీరములను, మీ దేహములను దేవునికి సమర్పించకుండా ఎందుకు పాడు చేసుకుంటున్నారు? ఓ యవ్వనస్తుడా, వాక్యం వింటున్నటువంటి యవ్వనస్తుడా, నీ యొక్క దేహమును ఎందుకు పాడు చేసుకుంటూ ఉన్నావు? నీ దేహం మీద నీకు హక్కు లేదు. సర్వ హక్కు కూడా దేవునికి మాత్రమే ఉన్నది. మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన, మన కొరకు రక్తము కార్చాడు ఆయన. ఆయన రక్తము ద్వారా మనకు విమోచన కలిగింది కనుక ఈ దేహము నీకు అధికారము లేదు. నీ దేహం మీద ఆయనకు అధికారం ఉంది కనుక నీ దేహమును దేవునికి సమర్పించు. లోకముతో నీ దేహాన్ని ఉండనివ్వు. మాకు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. హృదయాన్ని సమర్పించుకున్నాము. రెండవదిగా దేహాన్ని సమర్పించుకున్నటువంటి మనము 3వ అర్పణలోనికి వెళదాము. వాక్యం ఇచ్చిన దేవుని పిల్లలారా, 3వ అర్పణ అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 15వ వచనము. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనములో, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. దేవునికి స్తోత్రం. ఇది 3వ అర్పణ. దీనికి ఉన్నటువంటి పేరు జిహ్వ ఫల అర్పణ. జిహ్వ ఫల అర్పణ. దీనికి ఉన్నటువంటి పేరు జిహ్వ ఫల అర్పణ అనగా మీ నోటి ద్వారా ఇచ్చేటటువంటి అర్పణ. మీ నోటి ద్వారా ఇచ్చే అర్పణ. దీన్ని ఏమన్నారంటే స్తుతి యాగము అన్నారు. దేవుని స్తుతించాలి. స్తుతి మీ స్థితిని మార్చివేస్తుంది, మీ స్థితులను తారుమారు చేస్తుంది. స్తుతి యాగములో అమూల్యమైన శక్తి ఉంది, అమోఘమైన శక్తి ఉంది కనుక స్తుతి చేయవలసినటువంటి వారమై ఉన్నాము. ఇది 3వ అర్పణగా మరి పరిశుద్ధ గ్రంథము మనకు చక్కగా సెలవిస్తూ ఉంది. మరి స్తుతి చేయాలి, ప్రతి విషయంలో స్తుతి చేయాలి. ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా, సమాధానం వచ్చినా, అలాగే విచారం వచ్చినా, బాధ వచ్చినా, బలహీనత వచ్చినా, శ్రమల ఎందైనా, శ్రమలు లేకపోయినా ఇదిగో మనము స్తుతించవలసిన వారమై ఉన్నాము. దేవుని వాక్యము 103వ కీర్తన 2వ వచనములో రాయబడినటువంటి మాట. 103వ కీర్తన 2వ వచనంలో రాయబడినటువంటి మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు దావీదు మహారాజు. దేవునికి స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని మాట ప్రకారం మనం గమనించినట్లయితే మన జీవితంలో స్తుతి ఖచ్చితంగా మనము చేయాలి. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో స్తుతి కూడా అంతే ప్రాముఖ్యమైనది. ప్రతి క్రైస్తవుడు గమనించవలసిన మాట, ప్రతి విశ్వాసి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక రెక్క ప్రార్థన అయితే మరొక రెక్క స్తుతి అయ్యున్నది. ఇది గమనించాలి. ఎగిరి మేఘం ఎక్కాలి అంటే గనక ఖచ్చితముగా స్తుతి చేయాలి. ఆ స్తుతి యాగముగా చేయాలి. సమయమందైనా అసమయమందైనా మనము స్తుతించవలసిన వారమై ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో దావీదు భక్తుడు రోజుకు 3 మారు ప్రార్థన చేసేవాడు, 7 మార్లు స్తుతించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ఇది నీ యొక్క జిహ్వ ఫల అర్పణ. దేవునికి ఏమి చెల్లించాలి అనేటటువంటి ప్రశ్నను మనము లేవనెత్తాము. దేవునికి ఏమి చెల్లించాలి అంటే ఆత్మ సంబంధమైన అర్పణలు 3. ఈ 3 అర్పణలు అర్పించిన తరువాత నీవు దేవునికి కానుక సమర్పించవలసిన వాడవై ఉన్నావు. ఈ 3 అర్పణలు లేకుండా నీవు అర్పించిన అర్పణ చెల్లదు అనే విషయాన్ని కూడా ప్రభు పేర తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా దేవునికి ఏమి అర్పించాలంటే నీ హృదయాన్ని అర్పించాలి. నీ హృదయము దేవునికి ఇవ్వాలి. నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వాలి. నీ హృదయంలో లోకం ఉండడానికి వీలు లేదు. నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే కనుక రెండవదిగా నీ దేహాన్ని దేవునికి అర్పించాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే నీ యొక్క జిహోఫలాన్ని అనగా నీ నోటి ద్వారా వచ్చే స్తుతిని ఆయనకు సమర్పించాలి. ఈ 3 అర్పణలు మనము దేవునికి అర్పించవలసిన వారమై ఉన్నాము. మరి కయీను హేబేలు జీవితాలలో హేబేలు అర్పణ దేవుడు స్వీకరించడానికి గల కారణము హేబేలులో ఇలాంటి అర్పణల లక్షణాలు ఉన్నాయి. మరి నీ జీవితంలో కూడా ఆత్మీయ అర్పణలు కలిగి ఉన్నావా? నీ హృదయాన్ని దేవునికి అర్పించావా? నీ దేహాన్ని దేవునికి సమర్పించావా? జిహ్వ ఫలమును దేవునికి ఇస్తున్నావా, ఇవ్వడం లేదా అని దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఇట్టి అర్పణలు దేవునికి అర్పించి దేవదేవుని యొక్క మహా ఆశీర్వాదములు మీరు పొందుకుందురు గాక. ఆమేన్.
మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. శ్రేష్టమైన సమయములో ప్రభువా, అర్పణలను గురించినటువంటి చరిత్ర మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును, దేవునివి దేవునికి చెల్లించండి అన్నారు. దేవునికి ఏమి చెల్లించాలి అంటే హృదయము మీరు అడుగుతూ ఉన్నారు, దేహాన్ని మీరు కోరుకుంటూ ఉన్నారు, జిహ్వఫలార్పణను మీరు కోరుకుంటూ ఉన్నారు. ఈ 3 అర్పణలు కూడా మేమందరము కూడా సమర్పించడానికి కృప చూపించావు. దేవానికి వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలను, నష్టాలను, కన్నిటిని, బాధను అన్నిటినీ కూడా తొలగించి వేసి సంతోషము, సమాధానము వారికి నిండుగా మెండుగా దయచేసి నడిపించమని పెండ్లి కుమారుడుగా రానయ్యన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. మరణాథ.